టెస్ట్ సిరీస్లో భాగంగా సెప్టెంబర్ 19 నుంచి జరగనున్న 2 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం బంగ్లాదేశ్ జట్టు భారత పర్యటనకి రానుంది. అయితే ఇటీవల పాక్పై సిరీస్ని క్లీన్ స్వీప్ చేసి దూకుడు మీద ఉన్న బంగ్లా అదే నమ్మకంతో భారత్ పైన గెలవడానికి ప్రయత్నిస్తుందని బంగ్లా పేసర్ షోరీఫుల్ ఇస్లాం అన్నాడు. టీమిండియాపై గెలవాలి అంటే బంగ్లా ప్లాన్ ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని చూచాయిగా చెప్పేశాడు. ఇస్లాం ఏమన్నాడంటే, భారత్పై విజయం సాధిస్తే బంగ్లాదేశ్ క్రికెట్కి ప్రపంచ స్థాయిలో గుర్తింపు వస్తుంది. అయితే పాక్ ఆటగాళ్లతో పోలిస్తే సుదీర్ఘ ఫార్మాట్లో భారత్ జట్టు ఆటగాళ్లకి అనుభవం ఎక్కువ. కాబట్టి ఈ సిరీస్ మాకు సవాలుగా మారనుంది. మేం కష్టపడుతున్నాం, అందుకు తగిన ఫలితాలు వస్తాయని భావిస్తున్నాం. పాకిస్తాన్పై గెలిచి సిరీస్ సొంతం చేసుకోవడం వల్ల మా ఆటగాళ్లు అందరూ ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. దాన్ని ఉపయోగించుకుని భారత్పై గెలవడానికి ప్రయత్నిస్తాం. ముఖ్యంగా టీమిండియాలో రోహిత్, కోహ్లీ మంచి ఫామ్లో ఉన్నారు. ఈ ఇద్దరు సీనియర్ ఆటగాళ్లను త్వరగా అవుట్ చేయడం ద్వారా మిగతా టీమిండియాపై ఒత్తిడి పెంచవచ్చు. ఈ ఇద్దరిని ఎంత త్వరగా అవుట్ చేస్తామనే దానిపైనే మా విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయని ఇస్లాం పేర్కొన్నాడు. పాక్తో జరిగిన రావల్పిండి తొలి టెస్ట్లో షోరీఫుల్ ఇస్లాం 3 వికెట్లు తీశాడు. అయితే గాయం కారణంగా 2 టెస్టుకు దూరమయ్యాడు. అయితే ఇప్పుడు గాయం నుండి తిరిగి వచ్చిన అతడు టీమిండియాపై సత్తా చాటడానికి తెగ ఉత్సాహం చూపిస్తున్నాడు. అయితే అతడికి అర్థం కాని విషయం ఏంటంటే, స్వదేశంలో పాకిస్తాన్ని ఓడించినంత సులభంగా ఇండియాని ఎదుర్కోవడం. అయితే పాకిస్తాన్ని క్లీన్ స్వీప్ చేసి మంచి ఊపు మీద ఉన్న బంగ్లాదేశ్ని ఏమాత్రం తక్కువ అంచనా వేయకూడదు. ఆ ఒక్కటి చేస్తే చాలు ఇండియా వారిని సులభంగా నిలువరించగలదు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.